ధ్యానించుకుందాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా నీ వాక్య ధ్యానములు మరొకసారి చేస్తున్నాం. మీరు సిలువలో మా కొరకు పలికిన 5వ మాటను ధ్యానించడానికి చిన్నగా ఎన్నిక లేని వాణిని దేవదాసుడు నిలబడినగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పిల్లలు కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. పిల్లలు 5వ మాట యేసు ప్రభు వారు సిలువలో పలికిన 5వ మాటను ధ్యానించడానికి చేరిన పిల్లల మరి ఇక్కడ చూసినప్పుడు ఈ 5వ మాట పిల్లల మరి దేవుని వాక్య భావంలో 3 మాటలు యేసు ప్రభు వారు మరి మానవుల గురించి పలికినట్టుగా చూస్తాం. పిల్లల మరి చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు క్షమాపణ, లోకము కొరకు క్షమాపణ కోరినట్టుగా చూస్తాం. రెండవదిగా ఆ సిలువలో ఉన్న దొంగ రక్షణ కొరకు చెప్పినట్టుగా చూస్తాం. మూడవది తల్లి యొక్క ఆదరణ కొరకు పలికాడు. 4వ మాటల నుంచి ప్రభు కొన్ని మాటలు ఆయన పరిచర్య గురించి ఆయన వచ్చిన ఉద్దేశాల గురించి. 4వ మాట ఆయన పాపిగా మలచబడ్డట్టుగా తండ్రి తన చేయి విడిచిపెట్టినట్టుగా చూస్తాం. 5వది ప్రేర చూసినప్పుడు మరి లేఖనాలు నెరవేర్పుగా దప్పికొని అంటాడు. ఆ తర్వాత కంప్లీట్ అయిన సంగతి చెప్తాడు. ఆ తర్వాత ఆత్మను అపచెప్పుకున్నాడు. మొట్టమొదటి చూసినప్పుడు ప్రభువు పలుకుతున్న ఈ మాట పిల్లరా మరి నేను దప్పికొని ఉన్నాను అంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ప్రభు యొక్క మరి ఆ సిలువలో పడుతున్న శ్రమలో ఆగ్నేయుల్లో పిల్లరా ఎంత భయంకరమైన శ్రమలో గుండా ఆయన వెళ్తున్నాడంటే పిల్లరా ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న మరి నీరంతా వెళ్ళిపోయినట్టుగా వాటర్ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది బాడీలో వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కదమ్మా. కానీ నిజంగా అది పోతే చాలా నిజంగానే ఇబ్బందికరం. నిజంగా యేసు ప్రభు వారు నిజంగా ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఆయన పడుతున్న శ్రమ వేదనలో ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తము మరి ఆయన లోకము కొరకు ఆయన ప్రశస్త రక్తంలో చిందిస్తూ ఆయన ఎలాంటి స్థితిలోకి వచ్చేటప్పుడు ఆయన శారీరకంగా చాలా అలసిపోయి ఆల్మోస్ట్ హీ వాజ్ డన్. ఇంకా ఏమీ లేదు, ప్రభు చేయగలిగింది ఏం లేదు. అలాంటి స్థితిలోకి వచ్చినప్పుడు ప్రభు దప్పిగలిగినట్టుగా చూస్తాం. నిజంగా చూసినప్పుడు హ్యూమన్గా ఎంత శ్రమ పడ్డప్పుడు ఫస్ట్ ఫుడ్ కంటే ఎక్కువ వాటర్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ రీతిగా ప్రభు కూడా అక్కడున్న పరిస్థితుల నిమిత్తము ఆయన దాహము కలిగినట్టుగా చూస్తాం. అదే మాటను ప్రభు అంటున్నట్టుగా చూస్తాము, నేను దప్పికొని ఉన్నాను అంటాడు. మరి దేవుని వాక్య భాగంలో కనుక గమనిస్తే కనుక యేసు ప్రభు వారు దప్పికొని ఉన్నా కూడా ఈ సిలువలో ఈ మాట పలకడం అవసరమా అంటే పిల్లరా ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ది స్క్రిప్చరల్ వర్క్. దేవుని లేఖనాలను ఆధారం చేస్తుంది. ఇప్పుడు ప్రభు యొక్క దాహము ఆ పరిస్థితులు గుండా ఆయన నిజంగా దాహము కలిగిన పరిస్థితులు ఉన్నా కూడా శారీరకమైన దాహమైనా కూడా ఇవన్నీ కూడా లేఖనాలను నెరవేర్పడుతున్నట్టుగా చూస్తాం. ఒకసారి పిల్లరా మరి సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము 69వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రభు యొక్క దాహముని గురించి ఆల్రెడీ అక్కడ రాయబడినట్టుగా చూస్తాం. ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. 69వ అధ్యాయము 21 అమ్మా. 21 ఇక్కడ దావీదు అక్కడ వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటారు. యేసు ప్రభు వారి దాహముని గురించి మాట్లాడుతున్నప్పుడు కీర్తనకారుడు శిలువ కార్యము దర్శనములో చూసినట్టుగా చూస్తాం. ప్రభు శ్రమను ప్రభు పడబోయే ఆ శ్రమ వేదనలో ఎవ్రీ వర్డ్ కొన్నిసార్లు అనిపిస్తున్నప్పుడు ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు, తప్పికొని ఉన్నా కూడా ఆ సిలువలో ఆ మాటను ఎందుకు పలికాడు అంటే ఇట్ ప్రూవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ లేఖనాలను ఆధారించబడ్డది. యేసు ప్రభు జీవితంలో ఆయన జనన మరణ పునరుద్ధాన ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్చర్. ఎవ్రీథింగ్
ఎందుకంటే ఆయన మెస్సయ్య ఉన్నాడు పిల్లలు. ఆయన గురించి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన కార్యం ఏమైంది, ఆయన ప్రతిదీ కూడా లేఖనాల్లో ఆల్రెడీ రాయబడి కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఇవి రాయబడినట్టుగా చూస్తాము. ఇట్ ప్రూవ్స్ దట్ హీ ఈస్ ది మెస్సయ్య, దేవుని యొక్క మరి రక్షకుడిగా, దేవుని యొక్క కుమారుడిగా లోకములోకి వచ్చి ఆ శిలువ కార్యము చేసి ఆ శిలువ ద్వారా మానవాళికి విమోచన కలగ చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇట్ ప్రూవ్స్ బై ది స్క్రిప్చర్స్ పిల్లలు. ఏ మాటలు అయితే కూడా ప్రభు మాట్లాడు, ప్రతి మాట కూడా చాలాసార్లు మనం 1-2 అనుకుంటాం, కానీ ప్రభు మాట్లాడే ప్రతి మాట కూడా ఇట్ హ్యాస్ బీన్ సెడ్ అబౌట్ ఇట్. ప్రభు ఏ మాటలు పలకాలనో ఏది ఉన్నో కూడా ఉపమానరీత మాట్లాడినా కూడా ఆ ఉపమానాల గురించి కూడా రాయబడ్డట్టుగా చూస్తాం. అందుకే ప్రభు లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక మాట అంటారు, ఆయన పరిచయలో ఉన్నప్పుడు అందరికీ యేసు ప్రభుకున్న ప్రాబ్లం ఏంటంటే, వారికి యూదులకున్న ప్రాబ్లం ఏంటంటే, పరిచయకున్న ప్రాబ్లం ఏంటంటే ఈజ్ ఎ లా బ్రేకర్ అంటాడు కదా. ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఆ లేఖనాల్లో రాసింది ఒక పుల్లైనను ఒక సున్నాయినను కొట్టివేయడం రాలే, కానీ అక్షరాల దాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఆయన లేఖనముల ప్రకారమే జరగాలి. కాబట్టి ఇట్ ప్రూవ్స్ దట్ హీ ఈజ్ ది ట్రూ మెస్సయ్య. ఆయనే నిజమైన రక్షకుడుగా రానైన యేసయ్యని ప్రూవ్ చేయడానికి లేఖనాలు. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఆత్మీయ దాహము పిల్లలు, ఇట్ ఇస్ అ స్పిరిచువల్ థర్స్ట్. యేసు ప్రభు వారు లేఖనంలో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఆయన తప్పికొని ఉన్నాడు, కానీ పిల్లరా ఆయన దాహము పిల్లరా మరి ఆయన దాహం ఏంటంటే ఆత్మలో రక్షించడానికి కలిగిన దాహముగా చూస్తాం. యోహాను సువార్తలోకి వెళ్తే పిల్లరా మరి సమయం కొద్దిగా ఉంది కాబట్టి షార్ట్లోనే మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మనందరికీ తెలిసింది యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం మనందరికీ తెలిసింది. ఇక్కడ నీళ్ళని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన పరిచయం చేసి ఆ స్త్రీ వచ్చే సమయంలో ఆయన ఆ బావి దగ్గర ఉన్నట్టుగా చూస్తాం. శిష్యులు మరి గ్రామంలోకి వెళ్ళారు, భోజనం తీసుకురానికి వెళ్ళారు, మరి ప్రభు అక్కడే ఉన్నాడు, ఆ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆమెతో ఒక మాట అంటాడు. ఒకసారి 7వ వచనం చూద్దాం. ప్రభు ఏమంటాడు ఒకసారి చూద్దాం. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మను. యేసు ప్రభు నిజంగా చేసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు వైట్ స్పిరిచువల్ అంటే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ అధ్యాయాన్ని నేను వివరించడానికి నాకు టైం లేదు, ఎందుకంటే చాలా షార్ట్ టైంలో మనం మాట్లాడలేదు. కాబట్టి యేసు ప్రభు వారి అధ్యాయములో ఆ స్త్రీని నీళ్ళమని అడిగినట్టుగా చూస్తాం. అధ్యాయం అంతా చదివితే కూడా ప్రభువుకు ఆమె నీళ్ళు ఇచ్చినట్టు ఎక్కడ కనబడదు. ఆమె ఎక్కడ కూడా ప్రభు నీళ్ళు తాగినట్టుగా లేదు. ఉందా అమ్మ ఎక్కడ? దెర్ ఇస్ నో థింగ్. ఒక నిజంగా ప్రభు యొక్క దాహము నిజంగా స్పిరిచువల్ థర్స్ట్ అయితే ఉంటే, ఏ రీతిగా ఒకవేళ నిజంగా ఆత్మ శరీర సంబంధమైన దాహమైన ఉంటే ఆయన నీళ్ళు అడుక్కొని తాగేవాడు. కానీ అక్కడ ఆయన అడిగినట్టుగానే చూస్తున్నాడు కాబట్టి ఆయన తాగినట్టుగా ఎక్కడ ఆ యొక్క అధ్యాయంలో ఎక్కడ మనకు కనపడదు. దేర్ వాజ్ ఎ లెంతీ డిస్కషన్. ఒకసారి ఈ దాహముల గురించి మాట్లాడిన తర్వాత డిస్కషన్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే ఆ డిస్కషన్ వివరించేంత సమయం నాకు లేదు. కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ స్పిరిచువల్, నథింగ్ వాజ్ ఫిజికల్. Even though he started the topic with a physical thing, but it became a spiritual thing. ప్రారంభించడము శరీర సంబంధంగా ప్రారంభించాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు శరీరంకు సంబంధించిన దాహముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు ఆ తర్వాత మాటలో కాన్వర్సేషన్లో వెళ్తున్నప్పుడు విల్ సీ దట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది స్పిరిచువల్ థర్స్ట్. యేసు ప్రభువుకు ఆత్మల పట్ల కలిగిన దాహముల గురించి, ఆ స్త్రీని రక్షించుకోవాలన్న దాహముల గురించి, ఆ స్త్రీ ద్వారా ఆ సమరయ పట్టణం అంతా కూడా రక్షింపబడాలన్న ఆ దాహము యేసు ప్రభువుకు కలిగినట్టుగా చూస్తాం. వి సీ ది థర్స్ట్, స్పిరిచువల్ థర్స్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే చూసినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, అంటాడు ఏమంటాడు, 13-14 వచనాలు వస్తే అప్పటిదాకా నీళ్ళు అడిగిన ప్రభు ఏమంటాడు, 14-13 చదువుకుని ముగించేసుకున్నాను, టైం లేదు, 10 నిమిషాలే కాబట్టి. అందుకు యేసు ఈ నీళ్ళు అంటాడు, ఏ నీళ్ళైతే నువ్వు నాకు ఇవ్వబోతున్నావో, ది వాటర్ విచ్ ఐ ఆస్క్డ్ యు, ఆ శరీరం సంబంధించిన నీళ్లు ఏదైతే నేను అడిగానో ఆ నీళ్లు నువ్వు నాకు ఇస్తే కూడా, ఆ నీళ్ళు ఒకవేళ తాగినా కూడా ఆ దాహము మళ్ళా కలుగుతుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే యూ విల్ నెవర్ థర్స్ట్. ఏంటయ్యా ఈ నీళ్ళు అని అడిగితే, ఇట్ ఈస్ ది స్ప్రింగ్స్ ఆఫ్ ది వాటర్ అంటాడు.
జీవ జల నదులు అంటాడు. జీవజల నదులు వాడిలోంచి ఎవరైతే యేసు ప్రభు నీళ్లు తాగుతారో వారిలోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. యేసు ప్రభుని అడుగుతాడు, నాకు నీళ్ళు అని అడుగుతాడు. చాలాసార్లు మనం అడగం కదా. యేసు ప్రభుని ఆ స్త్రీ అడిగినట్టుగా చూస్తాం, అయ్యా నాకు ఆ నీళ్ళు నేను మళ్ళా ఆమె ఫిజికల్ అనుకుంటుంది. గాడ్ సేస్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ వాటర్. అందుకే నిజంగా ఈరోజు విశ్వాసంగా నేను నిజంగా అట్టి దప్పిక కలిగి ఉన్నామా? ఒక మాట దప్పిక గురించి చూస్తాను పిల్లరా. కీర్తనలో 42వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. 42వ కీర్తన పిల్లలు ఒకసారి చూద్దాం. మరి 2వ వచనం అనుకుంటా ఒకసారి చూడండి గారు, ఒకసారి చూద్దాం. పైన దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు. పిల్లరా, ఈరోజు దాహం ఎలా ఉండాలి? విశ్వాసి దాహం అంటే దుప్పి నీటి కొరకు ఎలా చూస్తుందో, యూ షుడ్ హ్యావ్ థర్స్ట్ ఫర్ ది క్రైస్ట్, బికాస్ క్రైస్ట్ హ్యాస్ అ థర్స్ట్ ఫర్ యూ. నిన్ను నన్ను రక్షించుకునే ఆ దాహం ఆయనకున్నప్పుడు, ఆయన కలిగి ఉండాలన్న దాహం నీకు కలిగి ఉంటే ఈ మాట నీ నా జీవితంలో ఫలభరితం అవుతుంది. ఆయన దప్పిక తీర్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ దప్పిక కలిగి ఉంటావు, క్రీస్తుని కలిగి ఉన్న దప్పిక కలిగి ఉంటావు, దేవుని దప్పిక తీర్చిన వాడవుతావు. అలా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.